చేసుకుంటూ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఊహించని స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు. ఆ ఊర్లో పుట్టినవాడు అక్కడే ఉంటాడు. కుటుంబంలో కావచ్చు, ఊర్లో కావచ్చు. ఓసారి ఒక కుటుంబంలో 10 మంది ఉంటే పిల్లలుంటే 5-6 మంది ఉంటే 5-6 మంది సమానం కాదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈరోజు మీరు చూస్తున్నారు రిలయన్స్. ఇద్దరికి సమానంగా ఆస్తులు ఇచ్చినా ఒక బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకొకరు కిందికి వెళ్ళిపోయాడు. మన ఊర్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ వాళ్ళు తెలివి లేని వాళ్ళ అంటే కాదు. ఒక్కొక్కసారి వాళ్లకు అవకాశాలు రాలేదు, అవకాశాలు ఉపయోగించుకోలేదు, అందువల్ల వాళ్ళు అక్కడే ఉంటున్నారు. తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా చేయూతనిస్తే వీళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను ఆలోచించింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి, మెంటరింగ్ చేసి, హ్యాండ్ హోల్డ్ చేసి, అవసరమైన చేసుకుంటూ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఊహించని స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు. ఆ ఊర్లో పుట్టినవాడు అక్కడే ఉంటాడు. కుటుంబంలో కావచ్చు, ఊర్లో కావచ్చు. ఓసారి ఒక కుటుంబంలో 10 మంది ఉంటే పిల్లలుంటే 5-6 మంది ఉంటే 5-6 మంది సమానం కాదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈరోజు మీరు చూస్తున్నారు రిలయన్స్. ఇద్దరికి సమానంగా ఆస్తులు ఇచ్చినా ఒక బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకొకరు కిందికి వెళ్ళిపోయాడు. మన ఊర్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ వాళ్ళు తెలివి లేని వాళ్ళ అంటే కాదు. ఒక్కొక్కసారి వాళ్లకు అవకాశాలు రాలేదు, అవకాశాలు ఉపయోగించుకోలేదు, అందువల్ల వాళ్ళు అక్కడే ఉంటున్నారు. తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా చేయూతనిస్తే వీళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను ఆలోచించింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి, మెంటరింగ్ చేసి, హ్యాండ్ హోల్డ్ చేసి, అవసరమైన